హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మటన్ కర్రీ చేశాను. మటన్కు మసాలాకు కావలసినవి ఎండు కొబ్బరి, ధనియాల పొడి, అల్లము, తెల్లవాయలు, కొత్తిమీర వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా ఆడించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే మసాలా పక్కన పెట్టుకొని మటన్ కూడా కడిగి పెట్టుకున్నాను 2 times నీట్గా. అలాగే కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు, ఒక యాలక దంచి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మటన్ ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని మటన్ ముక్కలలో ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే వాటర్ వస్తుందన్నమాట. వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా మెంతాకు కూడా వేసాను, సన్నగా కట్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఎండు కారం పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెము నాన్ వెజ్ కదా, కొంచెం స్పైసీగానే చేస్తాను. అలాగే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాను బాగా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. మసాలా అడుగంటేటప్పుడు వాటర్ వేసుకోవాలి. అంతవరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. నీరు ఉంటే కనుక కొంచెం నీసు స్మెల్ వస్తుంది. నీరంతా పోతేనే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. మటన్ కర్రీని అందరూ రకరకాలుగా చేస్తారు కదా, ఒకసారి నేను చేసిన మసాలా వేసి నేను చేసే రకంగా చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తగినన్ని వాటర్ వేసుకొని, కుక్కర్లో ఎక్కువ వాటర్ పట్టావు కదా, అందుకని ముక్కలు మునిగేంత వరకు వేసుకున్నాను. కొంచెం పులుసు ఉంటే జొన్న రొట్టెలో కాబట్టి కొంచెం గ్రేవీనే పెట్టాను. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ చూసుకున్నాను. సరిపోయిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసి మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టాను. కొద్దిసేపు బాగా ఉడికింది. ఎందుకంటే ఇది ముదురుది కాబట్టి మటన్ బాగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఓకే బాయ్.